ఈరోజు 70th టాపిక్ అండి. రూఢి ఆచారంతో ముక్తి. రజనీష్ 10, 12 మంది మిత్రులతో పిక్నిక్‌కి వెళ్లారు. దినమంతా తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ సాయంకాలం అయిందంట. తీసుకెళ్లిన తినే పదార్థాలన్నీ అయిపోయాయి. సూర్యాస్తమయం కానున్నది. ఆకలేస్తుంది. వీళ్ళు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత భోజనం చెయ్యరు జైనులు. అయితే సూర్యాస్తమయం అయ్యే టైం అవుతుంది. రజనీష్‌కేమో ఆకలేస్తుంది. ఇప్పుడు వంటెందుకు? తినడానికి ఏం లేదు కదా! అయితే ఇప్పుడు వంట ఎందుకు? ఇంటికెళ్దాము అన్నారంట. రఘువీర్ అన్నాడు, "ఒక గంటలో పప్పు, రొట్టె తయారవుతుంది" అని ఆయనంటే రజనీష్ అన్నాడు. "అప్పటి వరకు రాత్రయిపోతుంది. మనం వంట చేసేటప్పటికల్లా రాత్రయిపోతుంది. నేను రాత్రి తినను కదా!" అని రజనీష్ అన్నారు. రఘువీర్ నవ్వన్నాడు, "నీవు జైన మందిరానికెళ్ళవు. జైనుల ఆచారాలను ఎగతాళి చేస్తావు. నీవసలు జైనుడివేనా? నేను జైనుడిని కదా! సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చెయ్యనంటున్నావు. నువ్వు మందిరాలకెళ్ళవు జైనులది. వాళ్ళ ఆచారాలను ఎగతాళి చేస్తావు. అసలు నువ్వు జైనుడివేనా?" అని ప్రశ్నించాడు వాళ్ళ ఫ్రెండు. రజనీష్ అన్నాడు, "రాత్రి భోజనంలో పురుగులు పడి జీవహింస అవుతది" అని మరో మిత్రుడన్నాడంట. పురుగులు పడకుండా మూసిపెడదాము అని. రజనీష్ ఏమో రాత్రి భోజనంలో పురుగులు పడితే అది జీవహింస కిందికయితది అని రజనీష్ అంటే, ఇంకొక ఫ్రెండ్ అన్నాడు, "పురుగులు పడకుండా మనము మూసిపెడదాం భోజనాన్ని ఆహారం పైన. తర్వాత వెలుతురులో మనం తిందాము" అని అన్నాడంట. "అరే! నీకు తెలుసు నీళ్ళలో పురుగులు" ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కంటిన్యూగా ఏమంటున్నారు, నీకు తెలుసు కదా! పెరుగులో, నీళ్ళలో, మనం పీల్చే ఊపిరిలో కూడా ఎన్నో జీవాణువులుంటాయి. వాటితో ఈ జీవాణువులు వాటితో ఎలా నువ్వు తప్పించుకుంటావు? ఇక్కడంటే పురుగులు పడతాయి అంటున్నావు. ఆహారంలో బాక్టీరియా ఉంటుంది. మన బాడీలో ఉంటాయి. మరి వీటన్నిటి సంగతి ఏంటి? అని వాళ్ళ ఫ్రెండ్ ప్రశ్నించాడు. రజనీష్ లోపల ఆకలి మరియు సంస్కారాలతో సంఘర్షణ నడుస్తుంది. చిన్నప్పటి నుంచి కుటుంబంలో జరిగేదే వాటికి అలవాటు పడిపోయి ఉన్నారు కదా! ఓ పక్కన ఈ సంస్కారం, మరో పక్కన ఆకలి రెండింటి మధ్యలో సంఘర్షణ నడుస్తుంది. భోజనం తయారు చేసుకున్నారంట. తర్వాత బలవంతంగా ఆయన తినవలసొచ్చింది. తినగానే రజనీష్‌కు వాంతయింది. ఇప్పుడు ఆహ్, ఇతను తనలో తాను సంశోధించుకుంటున్నాడు రజనీష్ గారు. ఎందుకు నాకు తినగానే వామిటింగ్ అయింది? అసలెందుకిట్లా జరిగింది అని తనలో తానే సంశోధించుకుంటున్నాడంట. ఇది రూఢి అయిన ఆచారం. అంటే చాలా కాలంలో చాలా కాలంగా ప్రజలల్లో కొనసాగుతూ వస్తున్న ఒక పరంపరగా వస్తున్న ఒక అంధవిశ్వాసమైనటువంటి అలవాటు వల్ల ఇట్లా నాకు జరిగింది. తగినంత వెలుతురులో భోజనంలో పురుగులు పడకుండా రాత్రి భోజనం చేయటంలో అసలు తప్పు లేదు. మహావీరుని కాలంలో నూనె దీపాలుండేవి. కావున ఈ నియమం ఉండేది. రాత్రి పూట భోజనం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదనే నియమం ఉండేది. ఇంకా ఆయననే ఇవన్నీ లోపల అనుకుంటున్నారు. ఆయననైనా గైడ్ చేసుకుంటున్నారు. రజనీష్ ఉపవాసం చేసే వారితో అనేవాడు, "మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ మనసంతా వంటశాలలోనే ఉంటుంది. నోరుతో తినకుండా సుగంధం మనసు ద్వారా తింటారు. ఆ స్మెల్స్ కుకింగ్ చేసేటివి ఆ రెసిపీ వాటన్నిటి వంటల సువాసనలని మీ మనసే ఆ సుగంధంతో మీ మనసు ద్వారా మీరు దాన్ని తింటున్నట్టే మీరు. ఎందుకంటే ఎప్పుడైతే బలవంతంగా ఆకలిని మనము తొక్కిపెడుతూ ఉంటామో దాని గురించే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము అనేది రజనీష్ గారు చెప్పే మాట. మహావీరుని హ్మ్, ఉపవాసము మనసు, వచనం, కర్మ వారి ఉపవాసం ఉండేవాళ్ళు. ఆయన ఉపవాసం ఉండటం అంటే ఎట్లా ఉండేవాళ్ళంట, మానసికంగాను, మాట పరంగాను, చేత పరంగాను అన్నింటిని అలైన్ అయ్యేలాగా ఆయన ఉపవాసం అనేది ఉండేదంట. తోలు చెప్పుల వల్ల హింస అవుతుందని అవి వేసుకోవద్దు అని చెప్పారాయన. ఆ యుగంలో బట్ట లేదా కైనవస్ చెప్పులు అనేవి ఉండేవి కాదు. కాబట్టి ఇప్పుడు మనకు అన్ మామూలుగా తోలుతో చేసిన చెప్పులు కాదు మనం ఇప్పుడేసుకునేది కాబట్టి, ఇప్పుడు చెప్పులేసుకోవడంలో తప్పు లేదు. ప్రతి సాంప్రదాయంలో ఇలాంటి అంధవిశ్వాసాలనేవి ఉన్నాయి. అవి ఆ యుగంలో అప్పటి పరిస్థితులను అనుసరించి వాళ్ళు నియమించిన విధానము. నేటి వైజ్ఞానిక యుగంలో అవి అవి తగవు అంటున్నారు. ఇంక నెక్స్టు వంశపరంపర పగ సమాప్తము. రాజాతో తండ్రి అన్నాడు, "జయంతిలాల్ పరివారంతో మాకు తరతరాల నుంచి వైరముంది.
మా భూమిని వాళ్ళు కాజేశారు. ఇంకా కోర్టులో కూడా కేసు నడుస్తుంది. వారు మంచివాళ్ళు కారు. వారి ఇంటికి వెళ్తే నీకు ప్రాణాపాయం. రాజా అడిగాడు. ఈ విషయాలన్నీ వాళ్ళ తండ్రి రాజాతో చెప్తే రాజా అడిగాడంట. వారు మందిరానికి వస్తారు. అంటే వీళ్ళ నైబర్స్ అండి. ఇరుగు పొరుగు ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు మన భూమిని కాజేశారు. కోర్టులో కేసు నడుస్తుంది. వాళ్ళు మంచివాళ్ళు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళకు నువ్వు. వెళ్తే నీకు ప్రాణాపాయం అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్తే రాజా అడిగాడు తిరిగి. వాళ్ళేమో మందిరానికొస్తారు. మీరు ఒకరోజు చెప్పారు నాకు. ఏమని? చెడును ద్వేషించాలి కానీ, మనిషిని ద్వేషించకూడదు అని. అందరితో మిత్రత్వంగా ఉండాలని మీరు నాతో చెప్పారు. అని రాజా అంటే బాబులాల్ వాళ్ళ తండ్రి అన్నాడు. అతడు కపటి, మోసగాడు. ఆయనను నమ్మొద్దు. తేలును ప్రేమిస్తే దాని స్వభావసారంగా అది కాటు వేస్తుంది. అదే రోజు సాయంకాలం మున్ను జయంతిలాల్ ఇంటి గేటు వద్ద నిలబడ్డాడు. రాజా అతనితో అన్నాడు, మున్ను, నీవు నాతో ఆడటానికి ఎందుకు రావు? ఆ జయంతిలాల్ వల్ల అబ్బాయండి ఈ మున్ను. వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డాడంట గేటు దగ్గర. నిలబడితే ఇంక వీళ్ళ నాన్న వద్దన్నాడు గదా! కాబట్టి అదే పని జేస్తాడు రాజా. ఇప్పుడు రాజా అతనితో అన్నాడు, మున్ను, నువ్వు నాతో ఆడడానికి ఎందుకు రావు? అని అడిగితే, మీ నాన్న వద్దన్ అని మీ నాన్న వద్దన్నాడా? నాతో ఆడుకోకూడదన్నాడా? అని రాజా ఆ మున్నుని అడిగాడంట. మీరు ఎవరు మా ఇంటికి రారు. మున్ను సమాధానం జెప్తున్నాడు. మీరెవ్వరు మా ఇంటికి రారు. మా నాన్నను చూడగానే మీరు ముఖం తిప్పుకుంటారు. అందుకే వద్దన్నాడు మా నాన్న అని చెప్పి ఆ అబ్బాయి జెప్పాడు. నీవు నాకు చాలా మంచివానిగా అనిపిస్తావు. ఇంకా అబ్బాయి కంటిన్యూ‌గా చెప్తున్నాడు రాజా గురించి. నీవు నాకు చాలా మంచివానిగా అనిపిస్తావు. నీ అల్లర్లు వింటుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నీవు ఈ అల్లరి ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? నాకు కూడా నాకు కూడా అలా చెయ్యాలనిపిస్తుంది అని చెప్పేసి ఆ అబ్బాయి మున్ను అనే అబ్బాయి రాజాతో అన్నాడంట. రాజా అన్నాడు, "నీవు నా వెంబటి ఆడుతుంటే తెలుస్తాయి నీకు. నేనెక్కడ నేర్చుకున్నా ఈ అల్లరి ఇదంతా అనేది. నువ్వు నాతో పాటుంటే నీకు కూడా తెలుస్తుంది" అని చెప్తే, "ఒకవేళ నేను నీతో ఆడటానికి మీ ఇంటికొస్తే మీ వారికేమన్నా అభ్యంతరమా?" అని రాజా ఆ మున్నుని అడిగాడంట. మున్ను రాజాను ఈ మాట అడగగానే చక్కగా ఆ అబ్బాయి రాజాను లాగి ఇంటికి తీసుకెళ్ళాడంట. పద మా ఇంటికెళ్దాము అని. తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పి తండ్రితో అడిగాడంట. అబ్బాయి మున్ను అనే అబ్బాయి, "నేను రాజాతో ఆడుకుంటాను. ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడిందంతా వాళ్ళ నాన్నతో చెప్పి, ఇప్పుడు నేను ఈ రాజాతో ఆడుకోవచ్చా?" అని జయంతిలాల్‌ని అడిగితే అతనన్నాడు, "నువ్వు తప్పకుండా ఆడవచ్చు బిడ్డ. రాజా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాజా తాత ముత్తాతల నాటి పగ సమాప్తం చేశాడు. నేను కూడా ఎన్నో సార్లు ఆలోచించాను కానీ, నా బలహీనత అనుకుంటారని ఆగిపోయాను. ఈ పగ ఈ ఇదంతా ఇక్కడికి ఆపేయాలి. తాత ముత్తాతల నుంచి వస్తున్న విషయం ఇది. ఎందుకు తరతరాలుగా దీన్ని కంటిన్యూ చేయాలి అని నాకెన్నో సార్లు అనిపిచ్చింది కానీ, ఇది నా బలహీనత అనుకుంటారేమో అని నేను ఆగిపోయాను" అన్నాడంట ఆయన. కోర్టు ఏ తీర్పిస్తే అది ఇరువురు ఒప్పుకోవాలి. అప్పుడు రాజా అన్నాడంట, "నేను బలహీనత కారణంగా రాలేదు. ప్రేమ, సాహసంతో వచ్చాను నేనిక్కడికి. అంటే అక్కడికి కలుపుకుపోవడం అనేది అదేం బలహీనత కాదు. బలహీనత కారణంగా రాలేదు నేను. నేనొచ్చింది ప్రేమ, సాహసం, ధైర్యంతో వచ్చానిక్కడ. ప్రేమగా, ధైర్యంతో వచ్చాను నేనిక్కడికి" అన్నారంట. పాత పగ పాటించడము అసత్య అసత్య అహంకారము. మీ మామిడి చెట్లు మీ మామిడి చెట్ల పండ్లు తెంపి తినవచ్చా నేను అని రాజా వాళ్ళనడిగాడు. ఇంకా మీ బావిలో దిగి ఈదవచ్చా అడిగితే ఆయన జయంతిలాల్ అన్నాడట, "పండ్లు తెంపి తప్పక తినొచ్చు కానీ మున్నునుము బావిలోకి తీసుకెళ్ళవద్దు. అతనికి సరిగ్గా ఈత రాదు" అని చెప్పారంట. మున్ను తల్లి రాజాకు కలాకందు మరియు రసగుల్లాలు ప్రేమ ఆదరణతో తినిపించింది. ఆ రోజు దినమంతా రాజా మున్నుతోటే ఆడి మామిడి పండ్లు తెంపి తిన్నాడు. రాజా బావిలో ఈది స్నానం చేసి ఎంతో ఆనందించాడంట వాళ్ళింట్లో. ఇంకా రాజా ఇంటికి వెళ్ళగానే తండ్రి అన్నాడు, జయంతిలాల్ ఇంటికి వెళ్ళవద్దని 1,00,000 సార్లు చెప్పా నేను నీకు. నీకు మామిడి పళ్ళు తినాలని ఉంటే నేను గంపెడు తీసుకొచ్చి నీకిస్తాను." అని వాళ్ళ తండ్రంటే రాజా అన్నాడంట, "నేను కేవలం పండ్లు తినడానికి వెళ్ళలేదు వాళ్ళింటికి. మున్నుతోటి ఆడడానికి, వారి బావిలో ఈదడానికి వెళ్ళాను. వారు చాలా మంచివాళ్ళు. అందరూ ప్రేమతో మాట్లాడారు నాతో. నన్ను మున్నుతో ఆడడానికి తప్పక రమ్మని కూడా చెప్పారు వాళ్ళు.
మీ మీద కూడా ఏ ద్వేషం లేదు వాళ్ళకు. కోర్టు తీర్పును ఇరువురు ప్రసన్నంగా ఒప్పుకోవాలి. ద్వేషం ఎందుకు అని కూడా ఆయనన్నారు. ఈ విషయాలన్నీ రాజా వాళ్ళ తండ్రితో చెప్తున్నారు. ఇంకా బాబులాల్ ఇవన్నీ విని వాళ్ళ తండ్రి బాబులాల్ అన్నాడంట, "జయంతిలాలు జిత్తుల మారి. నోట్లో తీపి, కడుపులో కత్తి. నీవక్కడికెళ్ళి నా ముఖం చెల్లకుండా చేశావు." అప్పుడు ఈ మాటలన్నీ విని రాజా నవ్వి అన్నాడంట, "ఎందుకు అబద్ధం ఆడతావు నువ్వు? నీ ముఖం నీ వద్దే ఉంది కదా! అది నీకు అహంకారం కూడా. నీ ముఖం అంటే నా ముఖం చెల్లకుండా చేశావు అంటే నీ దగ్గరే పెట్టుకొని చెల్లకుండా చేశావంటావేంటి? ఇంకా నీ మొహము అది నీకు అహంకారము అంటున్నారు. మీకు వారితో పగ ఉండొచ్చు. నాకెందుకుండాలి? తరతరాలుగొచ్చిందని మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీకుండొచ్చు కావచ్చు పగ. కానీ నాకుండాలని ఎందుకనుకుంటున్నారు అంటున్నారు. నన్ను వాళ్ళ వద్దకు వెళ్ళకుండా మీరు ఆపలేరు అని బయటికి వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. రాజా జయంతిలాల్ ఇంట్లో గంటల కొలది గడపడము చూసి తండ్రన్నాడు, "ఏంటి నీ సంగతి? నువ్వు జయంతిలాల్ ఇంటికి చాలా వెళ్తున్నావు నువ్వు. అక్కడ ఏమైనా తింటున్నావా?" అని వాళ్ళ నాన్న అడిగితే రాజా అంటున్నాడు, "వారు ప్రేమతో తినిపిస్తున్నారు. నేను తింటున్నాను. వారు విషం పెడతారన్న చింత అనవసరం" అని చెప్తున్నారు. "వారు చాలా మంచివాళ్ళు. నేనొక రోజు మున్ను మరియు వాళ్ళ చెల్లెలను కూడా నేను ఇంటికి పిలుస్తా మన ఇంటికి. మీరు కూడా వారిలాగానే ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలా కానిచో ఒకవేళ మీరట్లా చెయ్యలేదనుకో, నన్ను ము నన్ను ఆపినచో నేను చెప్తున్నాను ఇప్పటినుంచి రాత్రికి కూడా వాళ్ళ ఇంట్లోనే పడుకుంటా నేను. ఒకవేళ మీరు నన్ను ఇట్లా చేయడానికి అడ్డుకుంటే." రాజా ఈ విషయాలు చెప్పాడంట. ఇంకా ఒకరోజు వాళ్ళని ఇంటికి ఆహ్వానించాడు. తండ్రి వారిని ప్రేమతో కుశలక్షేమాలు అడిగి, పండ్లు, మిఠాయి తినిపించి ఇంటికి వస్తూ ఉండాలని కూడా ఆ పిల్లలతో చెప్పాడంట బాబులాల్. మెల్లమెల్లగా పెద్దలు కూడా ఇట్లా పిల్లలు ఒకరింటికొకరు వస్తూ, పోతూ చిన్నగా కొన్ని రోజులు అట్లా గడిచిపోయిన తర్వాత మెల్లమెల్లగా పెద్దలు కూడా పరస్పరం మాట్లాడడం మొదలైంది. రాజా వల్ల ఈ 2 పరివారాల మధ్య తరతరాల నుంచి ఉన్న ద్వేషము, పగ సమాప్తమైంది అంటున్నారు. ఇంకా నెక్స్ట్ టాపికు సాధు పందెం ఓడాడు. సాధు పందెం ఓడాడు. ఒక సాధువు భోజన పాత్రను నది నీళ్లలో ముంచి, బాగా చేతితో పిసికి, ద్రవముగా చేసి తినేవాడంట. ఆయన భోజనము వడ్డించిన పాత్రను నీళ్లలో ముంచి, ఆ పదార్థాన్నంతా చేతితో బాగా పిసికి, ఒక ద్రవంలాగా చేసి తినేవాడంట. ఒకరోజు ఆ సాధువు ఇది చేస్తుండగా రాజా చూసన్నాడు, "ఇలా ఎందుకు చేస్తారు? దీన్ని గాడిద కూడా తినదు ఇట్లాంటి ఆహారాన్ని. అన్నం పరబ్రహ్మం అంటారు. ఇది బ్రహ్మకు అవమానం కాదా? నువ్వు ఆహారాన్ని ఇట్లా పిసికేసి ద్రావణంలా చేయడం నీళ్లలో కలిపి" అని రాజా అన్నాడంట. దానికి బదులుగా సాధువన్నాడు, "నేను ఇంద్రియాలను జయించాలని జిహ్వ స్వాదరసం వద్దు. అందుకే ఇలా చేస్తున్నాను. ఇంద్రియాలను జయించాలంటే ఇంత రుచికరమైన ఎంతో మంచి రకరకాల రుచికరమైన ఆహారము ఆహ్, దాని పట్ల అటాచ్‌మెంట్ ఉండకూడదని చెప్పేసి, నేను ఎట్లాంటి రుచి లేకుండా నేను ఇట్లా తయారు చేసుకొని తింటున్నాను" అనేది ఆయన జెప్తున్నారు. ఇంకా జీవించడానికి ఆయననే మాట్లాడుతున్నారండి. ఆయన మాట్లాడేదే కంటిన్యూయేషను. జీవించడానికి ఒకసారి పొట్ట నింపాలి. నే నే ఇంకా అంటున్నారు దానికి బదులుగా రాజా అన్నాడంట, ఆయనేమన్నారు ఆ సాధువు, "నేను జిహ్వస్వాద రసం వద్దు. అందుకే ఇట్లా చేస్తున్నాను. ఇంకా జీవించడానికి ఒకసారి పొట్ట నింపాలి అంతే. శరీరం నిలబెట్టుకోవడానికి తినాలి అంతే. పొట్ట నింపాలి." అంటే రాజా అన్నాడు, "ఇది నీ అహంకారము. నువ్విట్లా ఆలోచించడం కూడా ఇది నీ అహంకారము. ఇంద్రియాలను జయిస్తే కోపం రాకూడదు." సాధువన్నాడు, "నీవింకా పిల్లోడివి." ఆయన కోపంగా సమాధానమిచ్చారు సాధువు. ఈ ఇట్లా చెయ్యకూడదని రాజా అంటే, రాజా అన్నాడు, "నువ్వు నిజంగా ఇంద్రియాలను జయిస్తే అసలు కోపం రాకూడదు" అని రాజా అంటే, ఆ సాధువన్నాడు, "నువ్వు పిల్లాడివి. నీకు త్యాగం గురించి, తపస్సు గురించి, గూఢ మర్మం గురించి అసలు నీకేం తెలీదు. నేను అహంకారినైతే ఇల్లు వదిలి అడుగుతాను నేను? నిజంగా నాకు అహంకారం అనేది ఉంటే" అని ఆయనన్నారంట. ఇలాంటి భోజనము ఇంకా ఎవ్వరూ చెయ్యలేరు అని రాజా అన్నాడంట. దీనిని మనిషేంటి గాడిద కూడా తినదు. ఆయన ఆ సాధువేమన్నాడు అంటే, ఇట్లాంటి
రుచి, పచి లేకుండా ఏ రుచి లేని ఆహారము నాలాగా అహంకారం లేని వ్యక్తి మాత్రమే జిహ్వను చంపుకున్న వ్యక్తి మాత్రమే తినగలుగుతాడు అని ఆయనంటే, ఇంక మిగతా వాళ్ళెవరు తినలేరు అని ఆ సాధువంటే, రాజా అంటున్నాడు, "మనిషి కాదు దీన్ని తినగలిగేది. ఒక గాడిద కూడా తినదు ఇట్లాంటి ఆహారాన్ని" అంటున్నారాయన. అని పందెం పందెమా? ఒకవేళ గాడిద కనుక ఈ ఆహారాన్ని తింటే, మా ఇంటి నుండి నీకు భోజనం తీసుకొచ్చి ఇస్తా. ఒకవేళ తినలేదనుకో, భోజనాన్ని నువ్వు పాడు చేసి తినకూడదు. ఇట్లా దీన్ని నీళ్ళలో కలిపేసి ఇట్లా పాడు చేసి తినకూడదు అని చెప్పేసి రాజా అన్నాడంట. సాధువు ప్రయోగం చేయడానికి ఒప్పుకున్నాడు. పందెం అన్నారు కదా! ఇంక సాధువు కూడా ఒప్పుకున్నాడట. సరే అయితే చేద్దాము అని. ఇంకా రజనీషు గాడిద వద్దకు వెళ్ళి, సాధువు భోజన పాత్రను తీసుకొని, దాని చెవు పట్టుకొని, దాని ముందు ఆయన నీళ్ళలో ఏసి పిసికి ద్రావణంలా చేసిన ఆహారం ఉంది కదా! దాన్ని పెట్టాడంట. పెట్టగానే గాడిద రజనీష్‌ని చూడగానే పారిపోయింది. సాధువు పందెం ఓడిపోయినందుకు రజనీష్ ఇంటికెళ్ళి భోజనం తీసుకొచ్చి ఇచ్చారంట. సాధువు భోజనం చేసి, చేసేది వాళ్ళ తండ్రి చూసి అందరూ ఆశ్చర్యపోయారంట. ఏంటి సాధువు భోజనం చేయడం ఏంటి? ఈయనసలు భోజనం చెయ్యడు కదా! అని. తర్వాత రజనీష్ సాధువుతో అన్నాడు, "మీరు ఒక చెడు మంకును వదిలిపెట్టారు. నువ్వు ఒక మంకు పట్టు పెట్టావంతే, అది కూడా సరైంది కాదు. ఒక చెడు మంకును మీరు వదిలిపెట్టారు" అన్నాడాయన. ఇంకా చాలా మంది చాలా మంచిది. కానీ ఇంకాయన ఏం చేస్తారట ఆ సాధువు, కొత్త బట్టలు కొని ఆయనకిస్తే వాటిని చింపి, వాటిని మురికి పట్టించేలాగా, మాసివేసేలాగా చేసి అంటే మట్టిలో అటు ఇటు దొర్లించేసి, వాటిని కొంచెం చింపుకొని యేసుకుంటారంట. ఇంకా ఇప్పుడు రాజా అంటున్నాడు, ఇలా ధరించడం కూడా అహంకారమే. ఇలాంటి త్యాగము ధన అహంకారం కంటే కూడా తక్కువేం కాదు. ధనముంది అనే అహంకారం లాంటిదే ఇది కూడా అహంకారమే. అది ఎట్లాంటి అహంకారమో ఇది కూడా అట్లాంటి అహంకారమే అని చెప్తున్నారాయనకి. సాధువు వద్ద ఏ జవాబు లేదు రాజా మాట్లాడిన ఈ మాటలకి. నేడు అతని వ్రతం విరిగి అహంకారం పటాపంచలైపోయింది. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఆ సాధువు. దీని తర్వాత బాబులాలు అంటే రాజా వాళ్ళ తండ్రి ఆశ్చర్యంతో అడిగాడు. "ఎక్కడైనా గాడిద అన్నాన్ని నిరాకరించడం ఉందా అసలు? ఇందులో నువ్వేదో పన్నాగం చేశావు" అని చెప్పేసి వాళ్ళ తండ్రి రజనీష్‌ని అడిగితే రజనీష్ నవ్వి అన్నాడంట, "అది ఎలా తింటుంది నాన్న? అది నన్ను చూడగానే భయంతో పారిపోయింది. ఎందుకంటే నేనెప్పుడూ గాడిదల మీద ఎక్కి తిరుగుతూ ఉంటాను గంటల కొద్దీ. అవి వాటిని విడవను నేనెప్పుడు. అందుకే అది నన్ను చూడగానే వీడు నా పైన ఎక్కుతాడని చెప్పేసి నన్ను చూడగానే అది పారిపోయింది" అని చెప్పి కిలకిల నవ్వాడంట. అంటే రజనీష్‌ని జూసి అది పారిపోయింది. ఆయన పెట్టిన ఆహారాన్ని జూసి కాదు. దీని తర్వాత నెక్స్ట్ టాపికు నరక స్వర్గ విశ్వాసము కల్లా. మందిరంలో ఈ రజనీష్ మందిరానికెళ్లారంట. మందిరంలో ఒక స్వర్గ పటాన్ని చూసారంట. అంటే స్వర్గం అంటే ఇట్లుంటుంది అని ఒక పటాన్ని గీసి ఒక పటం ఉందంట అక్కడ. దాన్ని చూసి ఒక ఆలోచన జన్మించింది రజనీష్‌కి. మందిరానికి వచ్చిన సాధువు ప్రవచనం తర్వాత అతనితో రాజా అడిగాడంట. "మీకు టింబక్టు కుస్తుంతినియా ఎక్కడుందో తెలుసా?" అని అడిగారంట. అతడు తెలియదని తలూపి అన్నాడు, "ఇవి నేను మొదటిసారిగా వింటున్నాను. ఈ దేశంలోని అన్ని స్థలాలకు కూడా నేనసలు ఇంతవరకు వెళ్ళలేదు" అని అన్నాడంటాయన. రాజా అడిగాడు, "మీకు ప్రపంచంలోని 2 ముఖ్య పట్టణాలు తెలీనప్పుడు స్వర్గం ఎలా తెలుసు మీకు? మీరంటారు ముక్తమైన తర్వాత జీవి స్వర్గానికి వెళ్తుంది అని. స్వర్గపటంలో మీరింకా జైన తీర్థంకుల ఇండ్లు కూడా మీరు చూయిస్తున్నారు. కానీ అందులోనేమో కృష్ణుడు, బుద్ధుడు, జీససు వాళ్ళ ఇల్లులు లేవు. మీరు పెట్టిన ఆ పటంలో స్వర్గంలో ఉన్న పటంలో జైన తీర్థంకుల యొక్క ఇల్లులైతే ఉన్నాయి. వాళ్ళ ఇల్లులు వాళ్ళు వాళ్ళందరూ అక్కడుంటారు అని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ ఏరి అందులో? కృష్ణుడు, జీససు వీళ్ళందరూ లేరు కదా!" అని అడిగితే, "ఇంకా స్వర్గం కేవలం జైన తీర్థంకుల కొరకే ఉందా ఏమైనా? అలా అయితే హిందూ, జైన, బౌద్ధ, క్రైస్తవ, మహ్మదీయ స్వర్గాలు మరి వేరే ఏమన్నా ఉంటాయా?" అని అడిగారంట. ఈ అడిగిన ప్రశ్నలన్నింటికి సాధువు జవాబివ్వలేకపోయాడు.
రాజా మరలా అడిగాడు, "ప్రపంచము గుండ్రంగా ఉందా లేదా" అని. ఆయన సాధు మహారాజ్ అన్నాడు, "పృథ్వీ రొట్టెలా గుండ్రంగా ఉంది, కానీ నారింజల గుండ్రంగా లేదు." అప్పుడు రాజా అన్నాడు, "రొట్టెల వెడల్పు ఉంది. మీరు పైకి వెళ్లి చూసారా? మీరేమైనా రొట్టెల వెడల్పుగా ఉంది అంటున్నారు. మీరేమైనా పైకి వెళ్లి చూసారా? వైజ్ఞానికులు అంతరిక్షంలో వెళ్లి భూమిని చూశారు. భూమి నారింజలా గుండ్రంగా ఉంది మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. జైన శాస్త్రాల ప్రకారం మీరంటారు భూమి రొట్టెల వెడల్పుగా ఉంది అంటారు. మరియు స్వర్గము భూమి పైన, భూమి కిందనేమో నరకముందంటారు. స్వర్గం భూమి పైన ఉంది. భూమి కిందనేమో నరకముంది అంటారు. భూమి తిరిగే సమయాన కిందికి, మీదికి భూమి కిందికి, మీదికి, మీది నుంచి కిందికి వస్తుంది. గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి. మరి మీ స్వర్గము, నరకము మీ మీద కింద ఎలా ఉంటుంది? గుండ్రంగా తిరిగినప్పుడు పైన ఇంకా స్వర్గం అట్లనే ఉంటుంది. కింద ఇంకా నరకం అట్లానే ఉంటుందా? ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నారు. సాధు మహారాజ్ అన్నాడు, "నీవు అనవసర ప్రశ్నలడిగి సమయమంతా వృధా చేస్తున్నావు" అని ఆయన అనగానే రాజ వాళ్ళ తాత అన్నాడంట, "ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు ఈ బాలుడు ఒక ప్రశ్నకు కూడా ఇంతవరకు జవాబియ్యలేదు. ఒక్క ప్రశ్న ఈయన వేసిన ఒక్క ప్రశ్నకు కూడా జవాబివ్వలేదు. మరి నా ప్రశ్నలకెలా జవాబివ్వగలరు?" అప్పుడు రాజా అన్నాడంట, మరణించిన తర్వాత ఇంక ప్రశ్నలు నడుస్తున్నాయండి. మరణించిన తర్వాత స్వర్గం నుండి ఎవరు తిరిగి రాలేదు ఇప్పటి వరకు. మరి స్వర్గపటము ఎవరు తయారు చేశారు? ఈ పటము వేల సంవత్సరాల పాతది అని మీరు చెప్తున్నారు. కానీ వేల సంవత్సరాల మొదలు అంతరిక్షయానము, విమానాలు లేవు. మరి స్వర్గంలో తీర్థంకుల ఇల్లెవరు కట్టారు? మీరక్కడ తీర్థంకుల ఇల్లులు స్వర్గంలో ఇట్లున్నాయని పెట్టారు కదా! మరి వాళ్ళ ఇల్లులు ఎవరు కట్టారు? జైన శాస్త్రాల అనుసారంగా ఏ మేస్త్రి లేదా పదార్థవాది అంటే ఎంతసేపు ఈ ఈ భౌతికమైన జీవితము, డబ్బు వీటి పట్ల ఇదే లోకంగా ఉండేలాంటి వ్యక్తులు ముక్తి పొందలేరు. ఈ పొందలేని వాళ్ళు మేస్త్రీలు ఎవ్వరూ స్వర్గానికెళ్ళకుండా ఇల్లులక్కడ ఎవరు కట్టారు వీళ్ళకు? మరక్కడ ఈ ఇల్లు ఎవరు నిర్మించారు? ముక్తమైన తీర్థంకులకు ఇండ్లు నిర్మించడం రాదు కదా! వా అయితే ఈ స్వర్గపటము అసత్యం కాదా మరి? సాధు మహారాజు మౌనమయ్యాడు ఈ ప్రశ్నలన్నీ అడిగేటప్పటికల్లా. జవాబు ఇచ్చే సమయాన మౌనమైతే ఎలా? మీరు శాస్త్రాలను చూచుటకు నేను మీకు రేపటి వరకు సమయమిస్తా. రేపు ఇదే సమయానికి వస్తాను మళ్ళీ అని తాత మనవడు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. రాజా ఇంటికొచ్చి తండ్రితో అడిగాడింకా. ఇప్పుడు ఆ స్వర్గాన్ని, ఆ చిత్రాన్ని చూసారు కదా అక్కడ. ఇంకా ఇంటికొచ్చి మళ్ళీ దాని గురించే డిస్కషన్ నడుస్తుంది. నాన్న నువ్వు స్వర్గానికి ఎ నిన్ నాన్న స్వర్గానికి ఎవరు వెళ్తారు అని వాళ్ళ నాన్నని అడిగారంట. తండ్రన్నాడు, "మంచి పనులు చేసేవారు, సత్యం పలికేవారు వెళ్తారు స్వర్గానికి" అని చెప్పాడు. రాజా అడిగాడు, "మరి బుద్ధుడు, జీససు, నానకు, కబీర్ లాంటి వాళ్ళు స్వర్గం వెళ్ళి ఉండాలి." తండ్రన్నాడు, "అవును. వీరు కూడా స్వర్గంకి వెళ్ళి ఉంటారు" అని అన్నారంట. కానీ "నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు" అని కూడా అడిగారు వాళ్ళ తండ్రి. "ఇప్పుడు ఎప్పుడు లేదు. నువ్వెందుకు ఈ ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నావు నన్ను" అని వాళ్ళ నాన్న అడిగితే ఈ రాజా అడిగాడు, "స్వర్గాలు అనేకమున్నాయా నాన్న" అని అడిగాడంట మళ్ళీ. అడిగితే తండ్రన్నాడు, "స్వర్గమైతే ఒకటే ఉంది. కానీ ఇవన్నీ ప్రశ్నలు నువ్వెందుకు అడుగుతున్నావు" అని మళ్ళీ అడిగారు వాళ్ళ నాన్న. అప్పుడు రాజా స్వర్గపటాన్ని చూపిస్తూ అన్నాడు, "అందులో జైన తీర్థంకుల ఇల్లు చూపించారు. కానీ అక్కడ బుద్ధునిది, జీసస్‌ది, నానక్‌ది, కబీర్‌ది ఇట్లా వాళ్ళ ఇల్లులు చూయించలేదు. జైన శాస్త్ర అనుసారంగా కృష్ణుడు నరకంలో ఉన్నాడు. దీని తాత్పర్యం ఏమిటంటే, పైన వారు స్వర్గంలో ఉండాలంటే, వారి స్వర్గం వేరే ఉండాలి." తండ్రి అంటే వి వి జస్ట్ మన జైన జైన వాళ్ళు మాత్రమే ఈ ముని పండితులు మాత్రమే తీర్థంకులు మాత్రమే ఈ స్వర్గంలో ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మరి మిగతా శాస్త్రంలో ఉన్న వాళ్ళు ఈ గొప్ప వాళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడున్నారు? ముస్లింలకొకరు, క్రిస్టియన్స్‌కొకరు, హిందువులకు వీళ్ళంతా ఏరి మరి వాళ్ళ ఇల్లులు ఎందుకు కనిపించట్లేదు అనేది ఆయన అడిగిన ప్రశ్న. అప్పుడు తండ్రన్నాడు, "నీవు స్వర్గం, నరకం నమ్మవు. కానీ నీకెందుకు ఈ ప్రశ్నలన్నీ? ఈ పిచ్చి ఎందుకు పట్టింది నీకిప్పుడు కొత్తగా?"
అని వాళ్ళ తండ్రి రాజాని అడిగాడంట. ఇక్కడ ఒక ఒక మాటండి. వీళ్ళు కృష్ణుడిని జైన శాస్త్రం అనుసారంగా కృష్ణుడు నరకంలో ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు. ఎందుకు అంటే కృష్ణుడు మన భారతంలో యుద్ధాన్ని యుద్ధము దగ్గరుండి చేయించాడు. ఎంతోమంది చావుకు కారకుడయ్యాడు. ఇంతమంది చనిపోయారు కాబట్టి, ఆ చనిపోవడానికి కారకుడు కృష్ణుడే కాబట్టి, కృష్ణుడు ఇంత అహింస చేశాడు కాబట్టి, ఆయన నరకంలోనే ఉంటాడు అనేది జైనులు నమ్మేవాళ్ళంట. అదే ఇక్కడ చెప్తున్నారు. రాజా అన్నాడు, "ఎక్కడికైనా వెళ్ళే మొదలు దాని గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి కదా!" ఇప్పుడు నేను మీరు స్వర్గం గురించి మాట్లాడుతున్నానంటే, మీరు స్వర్గానికి ఇట్లాంటి మంచి పనులు చేసిన వాళ్ళందరూ స్వర్గానికెళ్తారు అన్నారు కదా! అట్లా ఎక్కడికైనా వెళ్ళే ముందు మొదలు అక్కడ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా! మహమ్మదీయులు, క్రైస్తవులు స్వర్గంలో సారాయి ఏరుగా ప్రవహిస్తుంది అని నమ్ముతారు. హిందువులేమో స్వర్గంలో అప్సరసలు రాత్రింబగళ్ళు నాట్యం చేస్తూ ఉంటారని, వాళ్ళకసలు ముసలి వాళ్ళే కారని హ్మ్. అని నమ్ముతారు. మరి మన స్వర్గం అంటే మీ స్వర్గంలో ఏమంటున్నారు? ఈ జైనుల స్వర్గంలోనేమో మునులెప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు అని నమ్ముతారు. ఆటపాటలు, సారాయి, సర్కసు, వార్తాపత్రికలు, చదరంగం కూడా ఉండదు మరక్కడ. మీ సమయం ఎట్లా గడుస్తుంది నాన్న? వాళ్ళ నాన్నని అడుగుతాను. ఈ పనులన్నీ చేస్తే స్వర్గానికెళ్తారు కదా! కాబట్టి మరి మీకు స్వర్గంకెళ్తే మీకక్కడ టైమ్ పాస్ ఎట్లవుతుంది అని అడుగుతున్నారు. మీరు మరణించిన తర్వాతే ఏమంటున్నారింకా, అక్కడ మీ సమయం ఎలా గడుస్తుంది? తండ్రన్నాడు, "నేను బతికే ఉండగానే నన్ను స్వర్గానికి పంపించదలిచావా ఏంటి నువ్వు?" అనంటే రాజా అన్నాడు, "మీరు మరణించిన తర్వాతే అంటున్నాను. ఇప్పుడు కాదు. మీరు చనిపోయిన తర్వాతనే స్వర్గానికెళ్తే అక్కడ ఎట్లా ఉంటారు? మీకు బోర్ కొట్టదా?" అనేది ఎంతసేపు వీళ్ళ నమ్మకం ప్రకారం మునులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్ననేమో ఆయన వార్తాపత్రికలు, చదరంగము ఇట్లాంటివి ఏమి అక్కడుండవు మరి. ఎట్లా మీకు బోర్ కొట్టదా అక్కడ అనేది రాజా ప్రశ్న. ఇంకా అంటున్నారింకా ఏమంటున్నారు? "నేను బ్రతికుండగానే నన్ను స్వర్గానికి పంపించదలిచావా?" అంటే రాజా అన్నాడు, "మీరు మరణించిన తర్వాతనే అంటున్నాను. మరణించిన తర్వాత మీరు నరకానికి పోదలిచారా?" అని మళ్ళీ ప్రశ్నించాడు. తండ్రన్నాడంట, "నేనెందుకు నరకానికి వెళ్తా? నేనలాంటి పనులేం చెయ్యలేదు." రాజా అన్నాడు, "కానీ మీరు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఏమి చేస్తారు? రాత్రింబగళ్ళు పూజ, పునస్కారమే చేస్తూ ఉంటారా? మీకు విసుగు రాదా? మీకు స్వర్గం వెళ్ళాలా? మీకు స్వర్గమే వెళ్ళాలా?" అని ప్రశ్నించాడంట. తండ్రి రాజా తల్లితో అంటున్నాడు. రాజా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ రాజా వాళ్ళ తల్లితో అంటున్నాడు, "వింటున్నావా నువ్వు? నీ కొడుకు నన్ను బ్రతికుండగానే నన్ను స్వర్గం పంపుతున్నాడు." రాజా అన్నాడు, "నాన్న మీరు అబద్ధమాడి నరకం వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు బ్రతికుండగానే స్వర్గం వెళ్ళమనడం లేదు నేను. మరణించిన తర్వాతే అంటున్నాను." అప్పుడు తండ్రన్నాడు, "నేను ఇప్పటినుంచే మరణించే ఆలోచన నీకు శోభనీయమా?" అప్పుడు రాజా, "నీ మతిపోయిందా? అందరూ నరకంతో భయపడితే నువ్వు స్వర్గాన్ని కూడా నరకం చేసి నా విశ్వాసాన్ని కదిలిస్తున్నావు. స్వర్గం అంటే ఎంతో బావుంటుంది. అక్కడకెళ్తే హాయిగా ఉండొచ్చు అనే విశ్వాసంతో అందరూ స్వర్గానికెళ్ళాలి అనుకుంటారు. నీ ఆలోచనలతో, నీ మాటలతో స్వర్గాన్ని కూడా నరకంలా చేసేసి నన్ను భయపెడుతున్నావు. నన్ను కదిలిచ్చేస్తున్నావు నీ నీ మాటలతో" అని వాళ్ళ నాన్నన్నాడంట. రాజా నవ్వన్నాడు, "పుట్టగానే తప్పుడు విశ్వాసాలను మస్తిష్కంలో వేసినవి కదిలిపోవాల్సినయే అట్లాంటి నమ్మకాలనేవి" అనేది రాజా వాళ్ళ తండ్రితో అన్నాడంట. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. గోసాయితో వాదము. ఇక్కడ నిజానికి ఈ గోసాయి అనంటే అండి, గోస్వామి అంట. అది అది కాస్త ప్రకృతి వికృతిలాగా మారిపోయి రోజులు తరబడి మారుతూ, మారుతూ చివరికది గోసాయి అని పిలుస్తున్నారు అంటున్నారు. గోసాయితో వాదము. అంటే ఇంద్రియాలను జయించినవాడు వైష్ణవ సన్యాసి. అంటే గో అంటే ఇంద్రియాలు కదా అండి! స్వామి అంటే అధిపతి. ఈ ఇంద్రియాలను జయించినవాడు అని అర్థము. ఒక వైష్ణవ సన్యాసి అన్నట్టు ఆయన. ఆయనతో వాదము ఈ టాపిక్. గాడర్వార వైష్ణవ మందిరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. రోజు 56 రకాల భోజ్య పదార్థాలను భగవంతునికి అర్పించి భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తున్నారు.
గోసాయి మహారాజు 84 వైష్ణవుల వార్తపై ప్రవచనమిస్తున్నారు. ఇక్కడ 84 వైష్ణవుల వార్త అంటే అండి కృష్ణుడి పైన ఎవరికైతే అపారమైన భక్తి కలిగిన వాళ్ళు 84 మంది వైష్ణవ భక్తుల యొక్క జీవితము, వాళ్ళ భక్తి, వాళ్ళ అనుభవాలు వీటిని కథలుగా వివరిస్తారంట అండి. ఈ వైష్ణవుల దాంట్లో దాన్నే ప్రవచనంగా ఇవ్వడానికి ఆయనొచ్చారంట. అయితే ఆ ప్రవచనం అంతం కాగానే రాజా తాత అన్నాడు, "మహారాజా, నా మనవడు భాగవతము, మీ 84 వైష్ణవుల వార్తలను కూడా చదివాడు. అతని శంకలను నివారించండి" అని చెప్పేసి తాత అడిగాడు. ఇంక ప్రశ్నలు స్టార్ట్. రాజా అడిగాడు, "గోసాయి మహారాజు గారు, మీరంటారు ఈ సృష్టి అతని ఆట అంటారు. ఆటలో ఈ జగత్తును రచించాడు అంటారు. ఈ ఆట నిరంతరం నడుస్తుంది. మరి సృష్టి వికాసం అవుతూనే ఉంది. ఈ ఆట నడుస్తూనే ఉంది. సృష్టి వికాసం అవుతూనే ఉంది. చేసేవాడు అలసిపోడా ఎంతసేపు ఇదే పని చేస్తూ ఉంటే? ఈ ఆట తప్ప అతనికి మరే ఇంక వేరే పనేం లేదా? అతని ఆట వల్ల ఇతరులు ఎందుకు కలత చెందాలి? మరి ఆ ఆట ఎవరితో ఆడుతున్నాడు ఇంతకైనా? ఆట కొరకు రెండవ వాడు అవసరం ఉంటుంది కదా! ఈ ఆట పరిణామాలకు ఎవరు బాధ్యులు? ఒకరిని స్వర్గానికి, ఇంకొకరిని నరకానికి ఆయన ఎందుకు పంపాలి? ఆటంతా అతనిదే అయినప్పుడు ఈ భూకంపము, వరదలు, కరువు, జననష్టానికి ఎవరు బాధ్యులు? పరమాత్ముడు లేనిచో మనం స్వతంత్రులమవుతాం కదా! అప్పుడు మన కర్మలకు మనమే బాధ్యులం కదా! అని ఈయన ప్రశ్నించారంట. ఈ ప్రశ్నలకి ఆ గోసాయి గారన్నారంట, "ఒకేసారి ఇన్ని ప్రశ్నలడిగితే నేనెట్లా చెప్పగలుగుతా? ఒక్కొక్కటడుగు. ఒక్కొక్కటడిగితే అప్పుడు చెప్పగలుగుతాను" అన్నారంట. రాజా అన్నాడు, "మీరు ఇలా అంటారనే అన్నీ ఒక కాగితం మీద రాసి తీసుకొచ్చా నేను. అన్నీ చదివి, ఆలోచించి మీరు జవాబివ్వండి." తర్వాత తాతన్నాడు, "నాకు కూడా ఒక శంక ఉందండి. మీ 84 వైష్ణవుల వార్త అనుసారంగా గోసాయిలందరూ గోలోకం వెళ్తారు. అదే అంటే ఈ వైష్ణవులందరూ గోలోకంలోకెళ్తారు. ఇంద్రియాలను జయించిన వాళ్ళు. అదే మరి అదే మీ స్వర్గం. గోలోకమే మీ స్వర్గం. గోలోకంలో అంతటా గోవులు, పేడ, గోమూత్రము, మురికి అంతా ఉంటుంది కదా! అంతా గోలోకమే అయినప్పుడు. అక్కడ ఈ పెండను ఎవరెత్తుతారు మరి? కొందరేమో అక్కడ అది వినడానికొచ్చిన వాళ్ళందరూ కొందరు కిలకిల నవ్వారంట. గోసాయి గారన్నారు, "శాంతి, శాంతి. ఇక్కడికి ఎవరో నాస్తికులు గొడవ చేయటానికొచ్చారు. వీరిని బయటకు పంపించండి. వీరి ప్రశ్నలకు జవాబివ్వను నేను." అప్పుడు ఒక భక్తుడు గోసాయి చెవిలో చెప్పాడంట, "ఈ తాత మనవలు జైనులండి. వీరు పండితులకి ముప్పతిప్పలు పెట్టే అలవాటుంది వీళ్ళకు" అని ఆయన చెవిలో చెప్పారంట. ఇంకా గోసాయి అన్నారు, "మీరు జైనులు, ధర్మ విరోధులు మీరు. మీరు కృష్ణుణ్ణి నరకంలో వేశారు మీరంతా. మీ ప్రశ్నలకు నేను జవాబెందుకివ్వాలి?" అని ఆయనంటే, రాజా అన్నాడింకా నిర్భయంగా అన్నాడు, "కృష్ణుడు కేవలం మీవాడే కాడు. కృష్ణుణ్ణి నరకంలో వేస్తే అతడు పడడు. ఎవరో వేస్తే ఆయన నరకానికెళ్ళడు. హిందూ ధర్మానుసారం 24 అవతారాల్లో మహావీరుడు ఒక అవతారమని హిందువులు స్వీకరించారు. ఉపనిషత్తులంటాయి ఆత్మను తెలుసుకోవడం అంటే పరమాత్ముణ్ణి తెలుసుకున్నట్లే అని. మహావీరుడు కూడా ఆత్మ గురించి చర్చించాడు. మీ వేదాలలో భగవాన్ ఆదినాథుని చర్చ ఉంది. వైదిక ధర్మంలో అంటే ఈయన అప్పటికే ఎన్ని చదివారో చూడండి. వైదిక ధర్మంలో యజ్ఞం, బలి, హింస ఉంది. జైన, బౌద్ధ ధర్మాల నుంచి అహింసను మీరు నేర్చుకున్నారు. జైనులు పంచమహావ్రతాలను పాటిస్తారు. వైష్ణవులు కేవలం భజన కీర్తనలు చేస్తారు. ఇక్కడ అండి జైనులు పంచమహావ్రతాలు అనంటే మనకు ఈ అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ అహింస అంటే వీళ్ళు మనస, వాచ, కర్మణ 3 విధాలుగా కూడా హింస అనేది చెయ్యరు వీళ్ళు జైనులు. తర్వాత సత్యాన్నే పలకడము. ఇంకా అస్తేయము. అంటే దొంగతనం చేయకుండా ఉండడము.
బ్రహ్మచర్యము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడము. అపరిగ్రహము అంటే అధికంగా ఎంతసేపు ఆస్తులు ఎక్కువగా సంపాదించుకోవాలని విపరీతమైన ఆశలు, మమకారాలు పెంచుకోవడాలు ఇట్లాంటివి ఆహ్, లేకుండా ఉండడము. ఈ ఐదింటిని జైనులు పంచమహావ్రతాలు అంటారు. వీటిని ఖచ్చితంగా పాటిస్తాం మేము జైనులు. వైష్ణవులు కేవలం భజనలు, కీర్తనలు చేస్తారు. గోసాయి గారు ఇవన్నీ రాజా అంటే ఇంకా గోసాయి గారు ఏదో సైగ చేయగానే శిష్యుడు ఘోషణ చేశాడు. ఇప్పుడు గోసాయి మహారాజు భావరసంలో మునిగిపోయాడు. కావున ఒక గంట తర్వాత ఆయన మాట్లాడతారు అని ఒక శిష్యుడు చెప్పారంట. ఇది నెక్స్ట్ ఇంకొక టాపిక్ అండి. తన పని తానే. రజనీషు తన పని తానే చేసుకునేవాడు. 15 సంవత్సరాల వయసు నుండే తల్లి వద్ద తన బట్టలు తానే ఉతుక్కునేవాడు. బట్టలకు ఇస్త్రీ కూడా తానే చేసుకునేవాడు. మొదట చెంబులో నిప్పులు వేసి చేసేవారు. తర్వాత ఇస్త్రీ పెట్టెలో కూడా నిప్పులు వేసి చేసేవాడు. ఇప్పుడు ఇంట్లో విద్యుత్తు లేకుండే ఆ రోజులలో. చాలా పరిశుభ్రత పాటించేవాడు రజనీషు. ఇంటిలోని పూల తోటకు తానే బావి నుండి నీళ్లను తోడి పోసేవారంట. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు కూడా నీళ్లు చేది స్నానం చేయించేవాడంట. తాను నదిలో, బావిలో ఈది వచ్చినా కూడా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసేవాడంట. స్నానం చేసిన నీళ్ళన్నీ పూల తోటకి పంపించేవాడంట. రజనీష్ లేచి నదికి వెళ్లి వచ్చే లోపలే అమ్మమ్మ గదిని శుభ్రం చేసేది. గదిలోని ప్రతి వస్తువుని, తలుపును, కిటికీలను, గోడలను శుభ్రం చేసేదంట. రోజూ బూజు కూడా తీసేది. రాజా అనేవాడు, "అమ్మమ్మ, బూజు రోజు పట్టదు కదా! వారానికొకసారి నేనే తీసేస్తాను కదా" అనంటే, "నీకెందుకు ఇంత కష్టము?" అని ఆ రాజా అనేవాడంట. "వారానికొకసారి నేనే తీసేస్తాను కదా! నీకెందుకింత కష్టము?" అని రాజా అంటే, అమ్మమ్మ నవ్వి అనేది, "ఏ గదిలో చదువుతారో, కూర్చుంటారో, లేస్తారో, విశ్రమిస్తారో అది ఒక మందిరం లాంటిది. రజనీష్ గారు ఎక్కడైతే కూర్చుంటారో, విశ్రమిస్తారో అది ఒక మందిరం లాంటిది. మందిరాన్ని శుభ్రం చేస్తుంటే ఆనందం లభిస్తుంది. శరీరం కూడా ఆత్మ మందిరం. శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచడం పూజ. శరీరం స్వచ్ఛంగా ఉంటే ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. నీవు ఎంత స్వచ్ఛంగా ఉంటావు? అది వారి వారి సంస్కారాలు." ఇవన్నీ వాళ్ళమ్మమ్మ అంటున్నారు. శరీరం కూడా ఆత్మ మందిరము. శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచడం కూడా పూజ లాంటిదే. శరీరం స్వచ్ఛంగా ఉంటే ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. న ర చూడు నువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటావు అని వాళ్ళమ్మమ్మ అంటే, నువ్విట్లా ఎవరు ఎట్లాంటి స్వచ్ఛంగా ఉంటారు అనేది వారి వారి సంస్కారాల అనుసారంగా ఉంటారు అని ఆవిడనగానే, "ఇక నీ పొగడ్తలు చాలు" అని రజనీష్ అన్నారంట. ఇంకా నెక్స్ట్ అండి. ఇంకొక టాపికు రేఖాగణిత పరిభాష తప్పు. 8వ తరగతిలో రేఖాగణిత టీచరు బోర్డు మీద ఒక గీత గీశాడు. తర్వాత దగ్గర దగ్గర అనేక బిందువులు కలిపాడు దానికి. గీతకు పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. బిందువుకు పొడవు, వెడల్పు రెండూ ఉండవు. ఇది యూక్లిడ్ రేఖాగణిత పరిభాష ఆధారము అని ఆయన చెప్పారంట. రజనీష్ అన్నాడు, "ఈ పరిభాషనే తప్పు" అని ఆయన చెప్తున్నారు. ఈ గీత వెడల్పు 1/2 మిల్లీమీటర్లు ఉండవచ్చు. ఇదే విధంగా కాగితం మీద అంటే ఆయన బోర్డ్ పైన రాసినప్పుడు 1/2 మిల్లీమీటర్లు ఉండవచ్చు. ఇదే విధంగా కాగితం మీద పెన్సిల్‌తో గీస్తే 1/100 మిల్లీమీటర్లు ఉండవచ్చు. ఇదే ప్రకారము బిందువుకు కూడా పొడవు, వెడల్పు ఉంటుంది. పొడవు, వెడల్పు లేనిది శూన్యము. మీరు ఆధారము లేని తప్పుడు రేఖాగణితాన్ని చదివిస్తున్నారు. గణిత అధ్యాపకునికి ఇదంతా విన్న తర్వాత ఆయన తెలివి తెల్లబడింది అంటున్నారు. గణిత అధ్యాపకుడి తెలివి తెల్లబడింది. అతడు ఇంతవరకు ఆలోచించనే లేదు ఈ విషయాన్ని. రజనీష్ అనే దాంట్లో తప్పు లేదు. కానీ అతడన్నాడు, "ఇది తప్పా, ఒప్పా అన్నది నాకు సంబంధం లేదు. పుస్తకంలో ఉంది, చదివించడం నా బాధ్యత" అనేది ఆయన చెప్పారంట. యూక్లిడ్‌ను వెతికి అతనితో వాదించు. నీకు చదవాలని ఉంటే చదువు. లేనిచో
బయటికి వెళ్ళు. అనవసరంగా వాదన వద్దు అని ఆయన అన్నారంట. రజనీష్ ఇది అనవసరం కాదు, అవసరము అని రజనీష్ చెప్పారు. రేఖాగణిత ఆధారమే తప్పైనచో భవనము ఎలా నిలుస్తుంది? మీరు స్పష్టం చేసే వరకు నేను ఇక్కడి నుండి కదలను. మీరు యుక్లిడ్ వెంబడి అంధునిలా బావిలో దుమికితే మీరు దుమకండి. నేనెందుకు దుమకాలి? ఇంకా టీచర్ అన్నాడు, మొదటిసారి ఈ సమస్య వచ్చింది. నేను కోర్సు పూర్తి చేయాలి. చదివించిన లేక తరగతిని వదిలిపెట్టిన. అంటే ఈ సమస్య ఫస్ట్ టైం వచ్చింది. మీరు నీ ఇది కంప్లీట్ చేయాలి. ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసేయాలి. ఒకవేళ మీరు చదివించైనా లేదంటే ఈ క్లాస్ రూమ్‌ని వదిలిపెట్టైనా సరే అంటున్నారు. రజనీష్ అన్నాడు, వదిలిపెట్టడమే మంచిది. కానీ రేపు ఇదే ప్రశ్న అడుగుతాను. మీరు జవాబు చెప్పాలి. లేదా నాకు తెలీదు, తప్పు అని ఒప్పుకోవాలి. టీచర్ చివరకు ఓటమిని ఒప్పుకున్నాడు. రజనీష్ అనుకున్నాడు, చదివించేవారు పుస్తకంలో ఉన్నది తప్పా, ఒప్పా అని ఆలోచించరసలు. పిల్లలు కూడా చెప్పింది చిలుకలలా వల్లెవేస్తారు. జనులు 2000 సంవత్సరాల వరకు ఆలోచించక, సందేహించక యుక్లిడ్ పరిభాషనే పునరుక్తి చేశారు అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ చరిత్ర పాఠము. చరిత్ర ఉపాధ్యాయుడు మహమ్మద్ ఘోరీ ఉదాహరణ ఉదాహరణమిస్తూ విద్యార్థులతో చెప్పాడు. మహమ్మద్ ఘోరీ గురించి చెప్తూ ఇట్లా చెప్పారంట. మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజుతో 18 సార్లు ఓడి ఒక గుహలో శరణు పొందాడు. అక్కడ ఒక చిన్న సాలీడు గోడ ఎక్కుతూ 18 సార్లు కింద పడి 19వ సారి గోడ ఎక్కింది అని ఆయన చెప్తున్నారంట ఆ ఉపాధ్యాయుడు. ఇది చూసి ఘోరీ ఆలోచించాడంట. ఆ గుహలో ఉన్నతను ఘోరీ ఆలోచించాడు. నేనెందుకు 19వ సారి పృథ్వీరాజును ఓడించలేను అని. 19వ సారి ఘోరీ పృథ్వీరాజును ఓడించాడు. పిల్లల్లారా, మీరు కూడా విఫలమైతే నిరాశ చెందక, ధైర్యం వీడక, సఫలమయ్యే వరకు మరల మరల ప్రయత్నం చేయాలి అని ఆయన చెప్పారంట. రజనీష్ నిలబడి అన్నాడు, క్షమించాలి మాస్టర్ గారు. ఘోరీ దోపిడి, హంతకుడు, దుష్టుడు, లోబి, అలాంటి పిచ్చోన్ని ఒక ధైర్య ఆదర్శ పురుషునిగా ఉదాహరణమిస్తున్నారు మీరు. ఇతడు ఎంతో మందిని చంపాడు. వేల ఊర్లను కాల్చాడు. వేల స్త్రీలను అవమానించాడు. పృథ్వీరాజు 18 సార్లు ఓడించి, బంధించి ప్రాణంతో వదిలిపెట్టాడాయన్ని. అతడు తలచినచో తల నరికేవాడు. అతని రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకునేవాడు. అతడు క్షమించి ఉత్తమ పురుషుని పరిచయం ఇచ్చాడాయనకి. మీరు పృథ్వీరాజును ప్రశంసించాలి. కానీ మీరు ఘోరీని పొగుడుతున్నారు. చేసిన మేలును మరిచి అందరినీ మోసగాన్లు, దోపిడీలు కమ్మని బోధిస్తున్నారు. మీరు ఇలాంటి పాఠాలు చెప్తే మీ క్లాస్‌కి హాజరు కాను నేనసలు. సాలీడు కాని చీమ కాని 2 లేక 3 సార్లలో సఫలమవుతాయి. 18 సార్లు ఎక్కేది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు చూసారా? చూయిస్తారా? అని ఇట్లాంటి ప్రశ్నలేశారంట. చీమకు, సాలీడుకు అసలు బుద్దే ఉండదు. ఒక స్థలం నుంచి వాటిని తీసి పడేస్తే మరల మరల అక్కడికే వెళ్తాయి. ఇంకా మాస్టర్ రజనీష్‌తో తర్కము జయించలేడు కావున మౌనంగా ఉండిపోయాడంట. అంటే చూడండిక్కడ ఆయన 18 సార్లు ఆయనకు క్షమాభిక్ష పెట్టి వదిలేసిన ఆ గొప్ప విషయాన్ని వదిలిపెట్టేసి 19వ సారి ఆయన గెలిచాడు అనే దాన్ని మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నారు. మనము పిల్లలకు చెప్పాల్సింది అది కాదు అనేది రజనీష్ గారు చెప్పే విషయము. ఇదండి. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాము. థాంక్ యూ అండి.